వేసవి కాలంలో పవర్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గృహ అవసరాలకు ఎక్కువ వినియోగం ఉంటుంది. ఏటా విద్యుత్ వాడకం పెరిగిపోతుండటంతో డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేసేందుకు ఎన్పీడీసీఎల్ సిద్ధమవుతోంది. గత వేసవి డిమాండ్ దృష్టిలో పెట్టుకుని సబ్స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ పనులు షురూ చేసింది. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఎన్పీడీసీఎల్ కసరత్తుపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. విద్యుత్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. విద్యుత్ ట్రిప్ కావడం కావచ్చు, ఆ లోడ్కు తగ్గట్టుగా సప్లై చేసే దాని మీద ఎన్పీడీసీఎల్ దృష్టి సారించింది. సమ్మర్ పవర్ సప్లైకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఇప్పటి నుంచే మొదలుపెట్టిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. జనరల్గా కూడా సమ్మర్ వచ్చినప్పుడు వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ డిమాండ్ను దృష్టిలో పెట్టుకునే పెరగబోయే విద్యుత్ అవసరాలు డిమాండ్కు అంచనా విధంగా కూడా ప్రణాళికాబద్ధంగా అంచనాలు వేసింది. దానికి అనుగుణంగా కూడా కొత్తగా పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తుంది. సమ్మర్ వచ్చినప్పుడు డిమాండ్ దానికి తగ్గట్టుగా కూడా ఎక్కడ వినియోగదారులకు పవర్ విషయంలో ఇబ్బందులు లేకుండా కూడా వీటన్నిటిని కూడా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎస్సీ వెంకటరమణ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, అంటే జనరల్గా రకరకాల యాక్షన్ ప్లాన్స్ మీద ఉంటాయి, ఒక్కొక్క సీజన్ ఒక్కోసారి. జనరల్గా సమ్మర్ వచ్చినప్పుడు పవర్ డిమాండ్ ఎట్లా ఉంటుంది అసలు? సమ్మర్లో ఏంటంటే ఇది టౌన్ కదా, టౌన్లో డిమాండ్ చాలా పెరుగుతుంది. అంటే లాస్ట్ ఇయర్ మా దగ్గర ఎంత డిమాండ్ ఉంది సబ్స్టేషన్ వైజ్ డిటిఆర్ వైజ్ ఉన్నది, దాని ప్రకారము ముందే యాక్షన్ ప్లాన్ తయారేసుకుంటాము. ఎందుకంటే మళ్ళీ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ మే జూన్లో పీక్ వస్తుంది. దీనికి అనుగుణంగా ముందే మా సీఎండీ గారు రివ్యూ చేసి దీనికి సంబంధించిన సూచనలు ఇచ్చారు. దీనిలో భాగంగా మనం ఏం చేసినామంటే సబ్స్టేషన్ల ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచడము. ఉదాహరణ ఇక్కడ శాంపేట సబ్స్టేషన్లో ఒక 8 MVA ఒక 5 MVA ఉంది. ఈరోజు ఈ 5 MVA ప్లేస్లో 8 MVA ఛార్జ్ చేసినాము, అంటే ఇది ఎన్హాన్స్ చేసినాము. అలాగే టౌన్లో పవర్ సబ్స్టేషన్లలో అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ పెట్టినాము. నక్కలగుట్టల ఉదాహరణ పోయిన సంవత్సరం 2 8 MVA ఉంటే దాన్ని 2 12.5 వేసినాం, అంటే 16 MVA నుంచి 25 MVA. అంటే ఎనీ లోడ్ మనం మీటేటందుకు సరిపడా పవర్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచినాము. కేయూసీలో 3rd పీటీఆర్ పెట్టినాము, 2 పీటీఆర్ ఉంటే 3వ పీటీఆర్ ఛార్జ్ చేసినాము. వడ్డేపల్లిలో 2 5 MVA ఉంటే 2 8 MVAs పెట్టినాం వడ్డేపల్లి సబ్స్టేషన్లో. ఎన్ఐటి సబ్స్టేషన్లో కూడా 2 8 MVAs ఉన్నాయి. 3వ పీటీఆర్ పనులు కూడా అవుతున్నది, అక్కడ ఒక 8 MVA వస్తుంది. సబ్స్టేషన్ లెవెల్లో అన్ని ఎనీ డిమాండ్ పోయిన సంవత్సరం కంటే 20-30% ఎక్కువ వచ్చినా మీట్ అయ్యేటందుకు ప్రణాళికలు చేసుకున్నాము. నెక్స్ట్ డిటిఆర్స్ లెవెల్లో కూడా మేము చేసిన దాదాపు 200 ట్రాన్స్ఫార్మర్ వరకు పెట్టాల్సి వస్తుంది. అందులో 100 వరకు ఎస్టిమేట్ శాంక్షన్ అయినాయి. ఇవన్నీ ఈ జనవరి ఫిబ్రవరి మ్యాక్సిమం ఫిబ్రవరి లోపు కంప్లీట్ చేస్తాం. 100 KV తీసి 160 KV పెట్టడం, అంటే ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఎన్హాన్స్ చేసుడు, అడిషనల్ ట్రాన్స్ఫర్ పెట్టి చేస్తాం. జనరల్గా 3 సీజన్లుగా చూస్తుంటాం కదా. ఈ సమ్మర్ సీజన్ ఈ 2 సీజన్ తోటి పోలితే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అగ్రికల్చర్కి సంబంధించి కూడా ఇప్పుడు మీరేమో రెసిడెన్షియల్ పరిధి చూస్తున్నారు, అగ్రికల్చర్ వరకు కూడా ఎట్లా ఉంటుంది? అక్కడ కూడా సేమ్ ఫంక్షన్ ఈ సమ్మర్ కోసం యాక్షన్ ప్లాన్ ఉంటుందా? అగ్రికల్చర్ ఉంటుంది, అది సమ్మర్కు సంబంధం అది కాదు. ఇప్పుడు వాళ్ళు పంటలు స్టార్ట్ అయినాయి, ఇప్పుడు లోడ్స్ పెరిగినాయి. రూరల్ సైడ్ కూడా లోడ్స్ పెరిగినాయి. దానికి కూడా మేము ప్రణాళిక చేసినాము. అక్కడ అడిషనల్ ట్రాన్స్ఫర్ పెట్టుడు, కొత్త అగ్రికల్చర్ వస్తున్నాయి, లేకపోతే వాళ్ళు కూడా అగ్రికల్చర్ ఉన్న డీటెయిల్స్ ఓవర్లోడ్ అయితే కూడా అగ్రికల్చర్ సీజన్ కొద్దిగా తేడా ఉంటుంది దీనికి. ఎందుకంటే అది ఫిబ్రవరి వరకు మార్చ్ వరకు అయిపోతుంది. అది అయిపోయినాక కూడా కంటిన్యూ అవుతుంది. మన డొమెస్టిక్ సంబంధించి గృహాలకు సంబంధించి మే జూన్ వరకు వస్తుంది, కానీ అప్పటికి పంటలు కట్ అవుతాయి. అగ్రికల్చర్ డిమాండ్ సీజన్ కొంత తేడా ఉంటుంది. ఈ మన డొమెస్టిక్ సిటీల టౌన్లో ఉండేది పీక్ ఏప్రిల్ మే జూన్లో పీక్ పోతుంది. ఈ డొమెస్టిక్ వినియోగం సంబంధించి లాస్ట్ 3-4 ఇయర్స్గా చూస్తుంటే డిమాండ్ ఎట్లా పెరుగుతూ వస్తుంది? ఇప్పుడు ఈ వచ్చే సమ్మర్ కూడా ఎలా ఉంటుందని అంచనా వేస్తున్నారు? చాలా పెరుగుతుంది. పోయిన సంవత్సరమే మేము చాలా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. కొన్ని ఉదాహరణకు యాదవ సబ్స్టేషన్లో అయితే ఒక ట్రాన్స్ఫార్మర్ 160 KV ఉండే, అది కంటిన్యూస్గా ఫీజులు పోతుంటే చూస్తే దాని లోడు 315 KV సరిపోయేంత లోడ్ ఉంటే తెల్లారి అప్పటిదప్పుడు ఎమర్జెన్సీగా ఎస్టిమేట్లు వాటికి కూడా అప్పటిదప్పుడు చేసి ఒక రోజులో కమిషన్ ట్రాన్స్ఫర్ తీసి పెట్టినాము. ముఖ్యంగా టెంపరేచర్ పెరుగుతున్నది. టెంపరేచరు ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. దాదాపు 49, 50, 48, 46 కూడా నడుస్తుంది. కాబట్టి మేమైతే ఈసారి ఇంకా అప్లయన్స్ పెరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏసీ లేకుండా ఉండే పరిస్థితి లేరు. కాబట్టి వాటిని అంటే ఒక ఏసీ హెవీ లోడ్, ఒక ఏసీ 1.5 టన్స్ అంటే 1.5 కిలోవాట్స్ ఉంటుంది. అది నడిచే కొద్దిసేపు అయినా కానీ మనకు పీక్ ఈవినింగ్ 8కి స్టార్ట్ అయితే 10-11కి పీక్ పోతుంది. ఖచ్చితంగా ఈసారి ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా, టెంపరేచర్ పెరగడం వల్ల ఎవరు ఉండే పరిస్థితి లేదు. కూలర్లతో కూడా నడిచే పరిస్థితి లేదు, ఏసీలకే పోతున్నారు. కాబట్టి వాటికి ఖచ్చితంగా మేము ప్రిపేర్ అయినాం. సబ్స్టేషన్లో ఈ సమ్మర్ టైంకి సంబంధించి ఎక్కువ మంది సిబ్బంది ఉంచడం అట్లా చేస్తారా? ఏమాత్రం చిన్నగా కరెంటు సప్లై ఆగిపోయినా, బ్రేక్ డౌన్ అయినా చాలా సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
అదే ఇప్పుడు ఉన్న స్టాఫ్ షార్టేజ్ ఉంది, బట్ ఉన్న వాళ్ళతో మేము అడ్జస్ట్ అవుతాము. అంటే రిక్రూట్మెంట్ అనేది ఓవర్ నైట్ చేయం కాబట్టి ఉన్న స్టాఫ్ తోటే అడ్జస్ట్ అవుతాం. మా వాళ్ళు ఎఫిషియెంట్ ఉన్నారు, ఏ నైట్ అయినా వెళ్తారు, చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. మనకు ప్రతి సెక్షన్ లో కూడా డే అండ్ నైట్ డ్యూటీస్ ఉన్నాయి, ఫ్యూజ్ ఆఫ్ కాల్ డ్యూటీస్ వాళ్ళు అటెండ్ చేస్తారు. మేజర్ ప్రాబ్లం అయితే మిగతా అప్ టు 8 లెవెల్ కూడా వెళ్ళిపోతారు అక్కడ. మీ వైపు నుంచి ప్రజలకు ఏమైనా చెప్పడానికి అవకాశం ఉండదు? అంటే విద్యుత్ అనే సప్లైకి సంబంధించి మీరేమో ఈ స్థాయిలో ఏర్పాట్లు వాళ్ళకి కావాల్సినవి చేస్తున్నారు, వాళ్ళ వైపు నుంచి కూడా మీకు ఎట్లాంటి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నారు? మాకు ఓన్లీ సేఫ్టీ వైజ్ ఒకటి యాక్సిడెంట్ కాకుండా మా సపోర్ట్ లేకుండా వాళ్ళు ఎలాంటి ఫ్యూజులు వేయడం కానీ ఏదైనా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అవి ముట్టుకోవద్దు. అది ఏది ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే బెటరు. చాలా వరకు యాక్సిడెంట్లు కానీ ఈ డెత్తులు ఇవన్నీ కూడా వాళ్ళ తప్పిదాలతో అవుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఓవరాల్గా డిపార్ట్మెంట్ నష్టపోతున్నాం, వాళ్ళకి 5 lakhs అనేది అమౌంట్ ఇస్తున్నాము. అట్లాంటి ఎమర్జెన్సీలు ఉంటే మా ఫ్యూజ్ ఆఫ్ కాల్కి ఇంటిమేట్ చేస్తే మేమే అటెండ్ అవుతామని చెప్తాం. ఇది ప్రస్తుతం అయితే సమ్మర్ యాక్షన్ ప్లాన్ అయితే పూర్తిగా సన్నద్ధమవుతుంది. ఫిబ్రవరి నాటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతాం అనేది ఎన్పీడీసీఎల్ అధికారులు కూడా చెప్తున్నారు. ఫిబ్రవరి నుంచే సమ్మర్కి సంబంధించినటువంటి లోడ్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నాం. విద్యుత్ సరఫరాలో ఎక్కడ అంతరాయం కలగకుండా కూడా డిమాండ్కు తగ్గట్టుగా కూడా మెరుగైన సరఫరా చేసే విధంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.